మరియు ఈరోజు స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు మా తండ్రి గారు స్వాతంత్ర సమరయోధులు శ్రీ జంగాల పెంటయ్య యాదవ్ గారి కుటుంబము మరియు ఇక్కడ మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ చిన్మయ మార్గ్ రిజిస్టర్డ్ నంబర్ 16/20/2014 కాలనీ వాసులు మరియు బీహార్ నుంచి వచ్చినటువంటి మిత్రులు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఐకమత్యంతో మొన్న ఏదైతే పహల్గాంలో ఉగ్రవాది దాడి జరిగిందో దాన్ని ఖండించడానికి మేమందరం ఇక్కడ ఇవాళ క్యాండిల్ పెట్టి వాళ్ళ ఆత్మశాంతి ఉండాలని చెప్పి క్యాండిల్ ర్యాలీ అనేది తీయడం జరుగుతూ ఉన్నది. సో ఇందు మూలంగా మేమందరం కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే మనవి చేసుకుంటున్నాం. మేము పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మరి ఆ పహల్గాం దాడిలో, ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి 26 మంది వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, సార్ దయచేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఏమని, ఏ నిమిషమైనా ఎక్కడైనా ఉగ్రవాది దాడి ఏ నిమిషమైనా జరగవచ్చు అని ఇక్కడ ప్రకటించడం జరిగింది, హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. కావున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే మేము కోరుతా ఉన్నాము, దయచేసి ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకోండి. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా మీటింగ్స్, బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్స్ కానీ అవన్నీ జరపకుండా, ఆ యొక్క మీటింగ్స్ని ఏది కూడా మీటింగ్స్ కండక్ట్ చేయకుండా పర్మిషన్స్ని ఇవ్వకూడదు అని ప్రజల ప్రాణాలని, ప్రజల శ్రేయస్సు కోరుతూ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు 27 తారీఖు రోజునేమో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ వరంగల్లో ఇక్కడ బహిరంగ మీటింగ్ పెట్టడం, 20 సంవత్సరాలు లేదు వాళ్ళు పురస్కరించుకునే మీటింగ్ జరపబోతున్నారు. దాన్ని దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, దయచేసి పర్మిషన్ ఇవ్వకండి. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? సో దాన్ని బట్టి మేము ఇంకోటి వీళ్ళ పహల్గాంలో చనిపోయినటువంటి 26 మందికి నివాళులు అర్పిస్తూ మేము అందరం కూడా ఇక్కడ బీహార్, ఉత్తరప్రదేశ్ మరి మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు మరి కీర్తిశేషులు ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పెంటయ్య యాదవ్ గారి కుటుంబం తరఫున మేము 2 నిమిషాలు మౌనం ప్రకటించడం జరుగుతూ ఉన్నది. సో దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈ మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వకండి, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి, ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో, పహల్గాంలో ఉగ్రవాదులు ఎవరైతే దుశ్చర్యపడ్డారో వాళ్ళపైన తీవ్రమైన, కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ మరి ఆ చనిపోయిన వారికి మేము ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఉన్నాము. దయచేసి అందరూ మౌనం పాటించాలి, ఒక 2 మినిట్స్. उत्तर प्रदेश और बिहार वाले कोई बात करना चाहते हैं आपकी भाषा में? आइए। आज हम जिसके लिए हम इकट्ठा हुए हैं, तो पहलगाम में आज आतंकी हमले हुए, जिसमें से विभिन्न देशों से सैलानी सब घूमने के लिए गए और उनमें ये कायराना हमला किया गया और ये मानवता को शर्मसार करने वाली एक घटना है, जो समस्त पूरे इंसानियत को के नाम पे एक धब्बा सा उतने छप हो रहा है। और ये आतंकी समस्त समाज के लिए एक कैंसर की तरह है, जिसका खात्मा जरूरी है। అన్న బీహార్ నుంచి ఇంతకుముందు మాట్లాడతా, ఉత్తరప్రదేశ్, ఇతను బీహార్ నుంచి. जो भी ये हादसा हुआ है पहलगाम में, उसके लिए बहुत दुखद घटना है हमारे लिए, हम लोगों के लिए।
और हमारे देश के लिए भी शर्मनाक जन अति हुआ है। और ये जो भी आतंकवाद किए हैं उन लोगों को सब कड़ी से कड़ी सजा मिलना चाहिए। जय हिंद। जय भारत माता की जय। भारत माता की जय।